హలో అందరికీ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఓనర్ ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో అనేది చెప్పాలని మీ ముందుకైతే నేను వచ్చేసాను. మీ అందరికీ కూడా చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు మంత్లీ శాలరీస్ వచ్చేటువంటి టైము కదా. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని అయితే అందరూ కూడా గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ప్రతి నెల జీతం వస్తుంది, కానీ నెల చివరికి డబ్బు మాత్రం మిగలడం లేదా? జీతం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఈ సమస్య అనేది చాలామందికి ఉంటుంది. అందుకే మనము ఈ వీడియో ద్వారా నేను మీకు డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది, ఎలా తగ్గించుకోవాలి అనే ఒక 7 టిప్స్ అనేవి మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా చివరి వరకు వీడియోను చూడండి. ఫస్ట్ వచ్చేసి జీతం వచ్చిన రోజే ఖర్చు చేయకండి. ఇది మొదటి టిప్. చాలా సింపుల్గా ఉంటుంది. జీతము అకౌంట్లో పడిన వెంటనే షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్, అన్నెసెసరీ పర్చేస్ చేయడము ఇలాంటివి తగ్గించండి. ముందుగా మీకు తప్పనిసరిగా ఉండేటువంటి ఎక్స్పెన్సెస్, రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్రోసరీ, ట్రావెల్, వీటిని మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. మొదట మిగిలినటువంటి అమౌంట్లో కొంత భాగాన్ని ముందుగానే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము రెండో పాయింట్కి వస్తే, ప్రతిరోజు చేసేటువంటి చిన్న ఖర్చులను మనము ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ఖర్చులను ఎలా సేవ్ చేసుకోవాలని. రోజుకు 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ చిన్న అమౌంట్లో అనిపిస్తుంది, కానీ నెల మొత్తం కలిపితే అది పెద్ద అమౌంట్ అవుతుంది. అందుకే మీరు చేసే ప్రతి చిన్న ఖర్చును మొబైల్ నోటీస్లో అయినా రాసుకోండి. ఒక నెల తర్వాత మీ స్పెండింగ్ అనేది చూసుకుంటే డబ్బు ఎక్కడ ఎక్కువగా ఖర్చు అవుతుందో మీకే అర్థమవుతుంది. ఇది మనం సెకండ్ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాము. మూడో పాయింట్ ఏం చెప్తున్నానంటే, అవసరం లేని ఆన్లైన్ షాపింగ్ అనేది తగ్గించండి. ఈ టాపిక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో ఆఫర్ కనిపిస్తేనే వెంటనే కొనడం మనలో చాలామందికి ఈ అలవాటు అనేది ఉంటుంది కదా. ఒక వస్తువు కొనడానికి ముందు మీరే ఒక క్వశ్చన్ అనేది అడగండి. ఇది నాకు నిజంగా అవసరమా, లేక ఆఫర్ చూసి కొనాలనిపించిందా? 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకోండి మీరే. అన్నెసెసరీ పర్చేస్ చాలా వరకు తగ్గుతాయి. ఇది మనము మూడో పాయింట్ అయితే క్లియర్ చేసాము. దాని తర్వాత నాలుగో పాయింట్ అయితే మీకు తెలియజేస్తున్నా. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఎలా చేయాలి. బయట ఫుడ్ డెలివరీ, టీ, స్నాక్స్ ఒక్కొక్కటి చిన్న ఖర్చులే, కానీ ఇవన్నీ కలిస్తే నెలకు పెద్ద అమౌంట్ అనేది అవుతుంది. వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. అలా సేవ్ చేసిన డబ్బును ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టాలి. ఇప్పుడు నాలుగో పాయింట్ కూడా మనము కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఐదో పాయింట్ ఎలా ఉంటుందనేది మీకు తెలియజేస్తాను. చిన్న అమౌంట్ అయినా రెగ్యులర్గా సేవ్ చేయండి. చిన్న అమౌంట్ అయినా కూడా రెగ్యులర్గా ఎలా సేవ్ చేయాలి మనము? ప్రతి నెల పెద్ద అమౌంట్ సేవ్ చేయలేకపోయినా పర్లేదు. 500 రూపాయలు అయినా, 1000 రూపాయలు అయినా మీ పరిస్థితికి తగ్గట్టు సేవ్ చేయండి. ముఖ్యమైనది అమౌంట్ కాదు, రెగ్యులర్ హ్యాబిట్ అన్నమాట. ఇది చిన్న సేవింగ్స్ కూడా కాలక్రమంలో మనకు చాలా ఉపయోగపడతాయి. ఐదోది పాయింట్ అయితే మనం ఈ విధంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆరో పాయింట్ ఏం చెప్తున్నానంటే, అప్పులు ఉండేటువంటి ప్లాన్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్స్ లేదా పర్సనల్ లోన్స్ లాంటి అప్పులు ఉంటే వాటిని ఇగ్నోర్ చేయకండి. మీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ రాసుకొని ప్రతి నెల ఎంత అమౌంట్ డెబిట్ రీపేమెంట్కి కేటాయించగలరో నిర్ణయించుకోండి. కొత్త అన్నెసెసరీ లోన్స్ తీసుకోవడము వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
తగ్గుతున్న కొద్దీ మన ఫైనాన్షియల్ ప్రెజర్ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనము 6వ పాయింట్ తెలుసుకున్నారు కదా. 7వ పాయింట్ అనేది మీకు తెలియజేస్తాను. ఎమర్జెన్సీ ఫండ్ తప్పకుండా మనము రాసి పెట్టుకోవాలన్నమాట. ఇది తప్పకుండా పెట్టుకోవాల్సినటువంటి అమౌంట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి టిప్. 7వది, లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. జాబ్ లాస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ రావచ్చు. అందుకే మీకు వీలైనంత వరకు కొంత అమౌంట్ను ఎమర్జెన్సీ కోసం ప్రత్యేకంగా ఉంచుకోవాలి. చిన్న అమౌంట్తో మొదలుపెట్టినా పర్లేదు. మన దగ్గర ఎమర్జెన్సీ మనీ ఉందనే కాన్ఫిడెన్స్ కూడా చాలా ముఖ్యము. ఈ విధంగా మనము మంత్లీ మనకు ఇప్పుడు 1వ తారీఖు రాగానే మనకు శాలరీ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పినటువంటి 7 టిప్స్ను మీరు ఉపయోగించినట్లయితే మీకు లైఫ్లో ఎంతో అనేది మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ గోల్స్ ఏమైనా ఒక హౌస్ తీసుకోవాలి, కొనాలి, కట్టాలి అనేటువంటివి ఇలా ఉంటాయి కదా. పిల్లల్ని ఇలా చదివించాలి, మంచి కాలేజెస్లో మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి లభించాలి. ఇలాంటి గోల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి మీ లైఫ్లో, ఇవన్నీ కూడా మనం పూర్తి అనేది చేయవచ్చు ఇలాంటి 7 టిప్స్ అనేవి పాటించినట్లయితే. అదేవిధంగానే మీరు ఫ్రెండ్స్, మనీ సేవింగ్ అంటే మనకు నచ్చినటువంటి ప్రతిదాన్ని వదిలేయడం కాదు ఫ్రెండ్స్. మన డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి అనే కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. మీకు ఈ 7 టిప్స్లో ఏ టిప్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ తెలుగు వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అనేది అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మరో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.